తరాలుగా యుగయుగాలుగా మానవుడు ఏ ఆనందం కొరకు, ఏ మోక్షం కొరకు, హృదయంలో శాంతి కొరకు, సమాధానం కొరకు, దైవ ప్రత్యక్షత కొరకు, ఆత్మ సాక్షాత్కారం కొరకు, సత్యాన్వేషణ కొరకు మానవుడు ఎదురు చూస్తున్నాడో ఆ సత్యవంతుడైన దేవుడు ఈ లోకానికి మానవుడుగా దిగి రావటం అనేది ఆ గొప్ప శుభవార్త ద్వారా ఈ లోకానికి వార్తలు చాలా ప్రాముఖ్యమైనవి. నీకెన్ని వార్తలు తెలిసినా కానీ, మీరు అడిగినా అడగకపోయినా కానీ, మీరు చెప్పమన్నా వద్దన్నా కానీ, యేసుక్రీస్తు ప్రభువాన్ని గురించిన వార్త మేము చెప్పాల్సిందే. ఎందుకని అది సంతోషకరమైన వార్త. సంతోషాన్ని ఎవరైనా దాచుకుంటారా? దాచుకోవటం కుదిరిద్దా? నా రక్షకుడు దేవుడు ఈ లోకానికి వచ్చాడు, నన్ను రక్షించాడు, నా జీవితాన్ని మార్చాడు అనే సంతోషకరమైనటువంటి వార్తని మేము ఇళ్లలో దాచిపెట్టుకోలేము. ఎక్కడ ఎవరు కూడా దాచిపెట్టలేరు కూడా. అందుకే ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రదేశంలో ఉన్నటువంటి వారికి ఈ సంతోషాన్ని మీకు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకని ఈ సంతోషంలో మీరు కూడా పాల్గొనవచ్చు, ఈ సంతోషాన్ని మీరు కూడా పొందవచ్చు. దీనికి ఎలాంటి ఖర్చు లేదు, కేవలం ఆయన పుట్టినటువంటి విషయాన్ని ప్రత్యేకంగా ఈ లోకానికి చెప్పవలసినటువంటి అవసరం ఏంటి? ఆయన ఎక్కడ పుట్టాడు? రాజభవనంలో పుట్టాడా? బంగారపు బంగ్లాలో పుట్టాడా? ఆయన ఎక్కడ పుట్టాడండి? సత్రంలోనే కదా. సత్రాన్ని గురించి చెప్పడానికి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంకా చెబుతానే ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు. ఆయన ఎక్కడ పరుండు పెట్టాడు? తొట్టిలోనే కదా. తొట్టిని గురించి చెప్పడానికి ఇన్ని సంవత్సరాలు కావాలా? మీకు కొన్ని లెక్కలు చెప్తాను నేను. ఈ సంవత్సరం, గత సంవత్సరం, ఈ సంవత్సరం 2 సంవత్సరాల్లో అత్యధికంగా ఈ సంవత్సరం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క క్రిస్మస్ పండక్కి ఎంత ఖర్చు పెట్టారు చెప్పంటారా? ప్రపంచం ఇప్పటికీ సుమారుగా 108 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమంటే తొట్టి కోసం ఇంత ఖర్చు పెడతారా? సత్రం కోసం ఇంత ఖర్చు పెడతారా? 108 లక్షల కోట్ల సంపద, బహుమానాలు, వస్త్రాలు, కేకులు, డెకరేషను, ఇన్ని లక్షల కోట్ల ఖర్చు. ఎందుకంటే అనుకుంటున్నారు తెలుసా? ఆయన సత్రంలో పుట్టాడు కానీ ఆయన ఒరిజినల్ అడ్రస్ సత్రం కాదు. ఆయన ఒరిజినల్ అడ్రస్ పరలోకం. పరలోకం యొక్క ఖర్చు ముందు, పరలోకం యొక్క అందం ముందు, పరలోకం యొక్క విలువ ముందు 108 లక్షల కోట్లు చాలా చిన్నది. ఆయన పశువుల తొట్టిలో పరుండ పెట్టబడ్డాడు. ఆయన ఆ తొట్టిలో పరుండ పెట్టబడినటువంటి వ్యక్తి. ఆయన దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్ల ఎంత విలువండి? అనే కాదు. ఆయన ఎవరు? గొర్రెపిల్ల అనగా దేవుడే మానవాళి నిమిత్తం, మానవాళి యొక్క రక్షణ నిమిత్తం దేవుడే మానవుడుగా దిగి వచ్చిన దేవుని గొర్రెపిల్ల తండ్రి. అందుకే అది చిన్న తొట్టైనా కానీ, తొట్టిలో పరుండబెట్టబడిన శిశువు అయినా కానీ దాని విలువ ఎంత? 108 లక్షల కోట్లు. ఆలోచించండి. ప్రపంచం పిచ్చిదా? ప్రపంచానికి మతి లేదా? ఒకరోజంటే పిచ్చోళ్ళయ్యారు, 2 రోజులంటే పిచ్చోళ్ళయ్యారు. 2025 సంవత్సరాలుగా యేసుక్రీస్తు ప్రభువాన్ని పూజిస్తున్నారే. ఎందుకు ఆలోచన చేస్తున్నారా? పూజించటం మాత్రమే కాదు, ఆరాధించడం మాత్రమే కాదు, ఆయన కొరకు ప్రాణాలు ఇస్తున్నారే. ఎందుకు ఆలోచన చేశారా? ఆయన కొరకు లక్షలు ఖర్చు పెడుతున్నారే. ఎందుకు ఆలోచన చేశారా? దాంట్లో ఉన్న సంతోషం, దాంట్లో ఉన్న తృప్తి, దాంట్లో ఉన్న సమాధానం, దాంట్లో ఉన్న ఆనందం, ఆయనలో ఉన్నటువంటి భాగ్యం ప్రపంచంలో మరెక్కడా దొరకలేదండి. ఈ రాత్రికాల సమయంలో ఆయన ఒక్కడు మాత్రమే చేయగలిగిన 1-2 కార్యాలు చెప్పి నేను నా మాటలు ముగిస్తాను. కారణం ఏమిటంటే చలికాలం సమయం,
అన్నిటినీ గమనించాలి. కొలస్సీ రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసినటువంటి కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. చిన్న ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోండి. మా ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వాక్యమై ఉన్న దేవుడు శరీరాన్ని దాల్చి ఈ లోకానికి వస్తే ప్రభువా, ఆయన వచ్చినటువంటి దినం ఈ లోకానికి రక్షణ దినం. ఆయన వచ్చిన దినం సంతోషకరమైన దినం. ఆనాడు ప్రవహిస్తున్నటువంటి ఆత్మ సంతోషం ప్రభువా ప్రపంచ దేశాలను చుడుతుండగా ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్కుల చేత నీ బిడ్డలు సత్యాన్ని గ్రహించే భాగ్యము దయచేయమని, అపవాద శక్తులను లయపరచమని యేసుక్రీస్తు ప్రభువారి అమూల్యమైనటువంటి నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. ఆయన చెయ్యగలిగినటువంటి కొన్ని కార్యాలు, ఆయన నీకు అవసరమైనటువంటి తప్పనిసరిగా తెలుసుకోవలసినటువంటి కొన్ని కార్యాలు. కొన్నిసార్లు కొన్నిటిని ఎవరు తయారు చేయలేరు. ఒకవేళ చేస్తే అది ఫ్రాడ్ అయింది, నష్టమైద్ది, దొంగతనం అయింది, మోసం అయింది. ఒకవేళ మనకు డబ్బులు కావాల్సి వస్తే మన దగ్గర డబ్బులు లేవని ప్రింట్ వేస్తే ఏమైంది? మోసం అయింది. కాటారాళ్ళు ఉంటాయి కదా, కాటారాళ్ళు, అవి ఎవరు వేయాలన్నా కానీ వాటిని అప్డేట్ చేయాలంటే, ప్రింట్ వేయాలంటే మనం వేసుకోవాలని ఏదో ఒక ముద్ర కొడితే అది మోసం అయింది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఒక్కడే చేయగలిగినటువంటి, ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారికి కలిగేటువంటి గొప్ప మేలులు, తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన సత్యాలు కొన్ని ఉన్నాయి. ఈ వాక్య భాగంలో కొలస్సీ అనేటువంటి బైబిల్ గ్రంథంలో, కొలస్సీ అనేటువంటి పత్రికలో అపోస్తలుడు పౌలు గారు, ఎవరో తెలుసా ఇతను? ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నటువంటి వారిని, చిన్న పిల్లలను, ఆడవారిని, పురుషులను, వృద్ధులను ఎవరిని లెక్క చేయకుండా ఈడ్చుకొని వచ్చి రోడ్డు మీద వారందరినీ కూడా కొరడాలతో కొట్టి చెరసాల్లో వేయించాడు. అందుకని ఆయన ఇంటి ముందు పౌలు గారు ఒక బోర్డు పెట్టుకున్నాడు. ఏమని? హింసకున్నయ్యా నేను, హానికరుణ్ణయ్యా, మోసగాణ్ణయ్యా అని పౌలు గారు ఆయన తనకు తానుగా బోర్డు పెట్టుకున్నాడు. అలాంటి ఆయన యేసుక్రీస్తు ప్రభువాన్ని దేవుడుగా నమ్ముకున్నాడు. కారణం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడని అనుకున్నాడు పౌలు. చనిపోయిన వారు ఎట్ట లెగుస్తారు? చనిపోతే సమాధిలో ఉంటారు కదా, ఎట్ట లెగుస్తారు అని శిష్యులు ఎంత చెప్పినా వినలేదు. ఒక దినాన యేసుక్రీస్తు ప్రభువారే ఆయన దమస్కు అనేటువంటి మార్గంలో పౌలు గారు వెళ్తుండగా ఆయన సౌలా సౌలా అని పిలిచాడు. అది ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, దేవుని యొక్క వాక్యము మనల్ని పిలుస్తుంది. ఇంకా దేవుడు మనకు అర్థం కాకపోతే, రక్షణ మనకు అర్థం కాకపోతే, ఈ రాత్రికాలపు స్వరము మన జీవితాలను ప్రశ్న వేస్తుంది, నువ్వేం చేస్తున్నావని. ఎప్పుడైతే ఆ స్వరాన్ని విన్నాడో వెంటనే ఎవరు అయ్యా నీవు అన్నాడు. నీవు హింసిస్తున్నావే, ఆయనే నేను అన్నాడు. అప్పుడేం జరిగింది తెలుసా? నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నువ్వు చనిపోయావనుకున్నానే, నువ్వు మనిషివి కదా, సిలువ మీద చనిపోయావనుకున్నావే. నేను మనిషినే, చనిపోవటానికి మనిషిలాగానే వచ్చాను, మనిషిగా వస్తేనే చనిపోతాను, కానీ నేను మనిషినే, కానీ నేను దేవుణ్ణి కాబట్టి మరణాన్ని జయించి తిరిగి లేచాను. ఆయన ఆ వ్యతిరేకించినటువంటి పౌలు అని ఆయన ఈ పత్రిక, ఈ ఉత్తరం రాస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, ఈ జీవవాక్కులు, దేవుని యొక్క వాక్కులు చాలామంది చించివేశారు, తగలబెట్టారు, కాదన్నారు, అవసరం లేదన్నారు. కానీ నేటికి కూడా 1, 2, 3, 4, 5, 6 సెకండ్లకు ఒక బైబిల్ ముడిపోతుంది. స్తోత్రం చెప్పండి. ఎవరు కాదన్నా అవునన్నా కానీ
ప్రతి 6 సెకండ్లకి బైబిల్ ఎందుకు చదువుతున్నారంటే, ఎందుకు పంటున్నారంటే, ఇది జీవవాక్యం, దీంట్లో దేవుని జీవం ఉంది. ఈ రాత్రికాల సమయంలో అలాంటి పౌలు ఆయన అంటున్నాడు, ఆయన రక్షకుడు, ఆయన నిన్ను రక్షించేవాడు. ఆయన ఎలాంటి రక్షకుడు అంటే, అంధకార సంబంధమైనటువంటి శక్తుల నుండి ఆయన విడిపించి పరలోకానికి చేర్చే రక్షకుడు ఆయన ఒక్కడే. రక్షకుడు, సరిపోయిన రక్షకుడు, అది ఏ సూటబుల్ సేవియర్, మానవ జీవితానికి సరిపోయినటువంటి రక్షకుడు. ఎందుకని ఆయన కూడా మానవుడిగా వచ్చాడు, మనలాగానే చెమటను భరించాడు, ఆకలిని భరించాడు, శ్రమలు పడ్డాడు, రక్తము చిందించాడు, ఆయన నిద్రపోయాడు, అలసిపోయాడు. కాబట్టి ఆయన రక్షకుడు ఎవరంటే, మనకు సరిపోయినటువంటి రక్షకుడు ఆయన. యేసుక్రీస్తు, యేసు అంటే ఆయన రక్షకుడు. ఎలాంటి రక్షకుడో తెలుసా? సర్వశక్తిమంతుడైన రక్షకుడు. ఆయన ఒక్కసారిగా తన చేతిని చూపించి గాలిని సముద్రాన్ని గద్దెంపగా ఏమైంది? నిమ్మలమైపోయింది. ఆయన ఎలాంటి రక్షకుడు అంటే శక్తి కలిగిన రక్షకుడు ఆయన. ఆయన ఎలాంటి రక్షకుడు అంటే ఓన్లీ వన్ సేవియర్. ఆయన తప్ప మరెవరు కూడా ఈ లోకంలో అలాంటి రక్షణకర్త, రక్షకుడు లేడండి. ఆయన ఒక్కడే. అది ఒకవేళ రక్షకులు ఉన్నారని అనుకున్నాం అనుకోండి, వారిని తీసుకొచ్చి లైన్లో నిలబెడితే, వారి పక్కన యేసుక్రీస్తు ప్రభువుని పెడితే ఆయన లాంటి వారు ఎవరు లేరు. ఈ రాత్రికాల సమయంలో యేసు చేసే కార్యం ఏమిటంటే అంధకార సంబంధమైనటువంటి అది. చూస్తున్నారా మీరు? సాంకేతికత, టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది, సెల్ ఫోన్లు ఎంత డెవలప్ అయినాయి, టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందండి. ఈరోజు ఇందాక ఒక ఆయన అంటున్నాడు, అన్నా ఫోన్ పే చేశానన్న, అది గూగుల్ పేలో కూడా కనబడిద్ది అంటున్నాడు. ఎక్కడ కూడా పోవడానికి అవకాశం లేదు, అంత డెవలప్ అయింది అని మీరు అనుకుంటున్నారు కదా. బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? ఈ లోకంలో అభివృద్ధి, సాంకేతికత, టెక్నాలజీ ఎంత అభివృద్ధి అయినా కానీ అపవాదున్నాడే, సాతానుడున్నాడే, వాడి శక్తి ముందు మన జ్ఞానము, మన యొక్క యుక్తి మొత్తం కూడా పాడైపోతుంది, ఓడిపోతుంది. దాని నుంచి విడిపించుకోలేకపోతున్నాం. మన ఈ మధ్య చదివాం కదా మనం పేపర్లో, హైదరాబాద్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎంత టెక్నాలజీ అండి, వారు ఏమైపోయారు? ఎవరు వాళ్ళని విడిపించేవారు? ఒకరోజు నేను పేపర్లో ఒక న్యూస్ చదివాను. గవర్నర్ గారు, గవర్నర్ గారు కూడా, ఆయన కూడా ఎంత గొప్పవాడైనా, ఎంత తెలియగలిగినటువంటి వ్యక్తి అయినా కానీ పాపం నుండి విడిపించుకోలేకపోయాడు, అపవాది శక్తి నుంచి విడిపించుకోలేకపోయాడు. ప్రపంచ దేశాల్లో ఒక రాజుగారిని చెరసాల్లో వేశారు. రాజుగారు కూడా పాపాన్ని నుండి, సాతాను చెర నుండి విడిపించుకోలేకపోయాడు. కానీ ఈ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు, ఈయన ఒక్కడే నిన్ను అంధకారం అంటే చీకటి, అపవాది శక్తి, అపవాది పాపం నుంచి నిన్ను విడిపించగలిగినటువంటి ఏకైక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారే. నేను పని నేర్చుకున్నటువంటి కొత్త దినాల్లో నేను ఆర్టిస్ట్ని, బొమ్మలు వేయటం అలాంటివి చేసేవాడిని. ఒకరోజు పని చేస్తున్నటువంటి సమయంలో నా చేతికి తారైంది. తారైతే నేనేం చేశానంటే బోరింగ్ దగ్గరికి వెళ్ళి నీట్గా కడుక్కున్న పాల. నాకు తెలియదు అప్పుడు, చిన్నపిల్లోడిని. వెంటనే ఎదురుగా మా ఇంట్లో గాబు ఉంటే గాబులో కూడా వేసి బాగా రుద్దాను, పోలేదు. ఇంకంతే తారుతో తిరుగుతున్నాను, చొక్కా అవుతుంది, చేతులుగా అవుతుంది, ఇంకా కొంచెం చుక్కలు అక్కడక్కడ అవుతుంది. అది రాత్రిపూట 7-8 గంటల దాకా కూడా తారుని నేను అపూర్తిగా మరకలు తీసివేయలేకపోయాను. మా నాన్న వచ్చాడు, ఏంటి చేతికి? తారు నాన్న అని చెప్పాను. మరి తుడుచుకోలేదా అన్నాడు. అన్నీ తుడుచుకున్నాను, షాంపూ వాటర్ వేసుకున్నాను, సర్పు వాటర్ వేసుకున్నాను, మంచినీళ్ళు వేసుకున్నాను, పాత గుడ్లు పెట్టి తుడిచాను. ఈ తారు బాలేదు డాడీ అన్నాను. అప్పుడు ఆయన ఒకే మాట చెప్పాడు, ఈ తారు కావాలంటే నీకు కిరోసిన్ కావాలి అని చెప్పాడు. మానవుని యొక్క పాపాన్ని, నీ హృదయంలో దాగి ఉన్నటువంటి అంధకార సంబంధమైనటువంటి శక్తిని, దుష్ట శక్తిని, అపవాది శక్తిని లయము చేయాలంటే నీకు తప్పనిసరిగా ఒకే ఒక రక్షకుడు కావాలి, ఆయనే యేసుక్రీస్తు. అగస్టిన్ అనేటువంటి ఒక భక్తుడు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాడు.
ఆయన అంగీకరించక ముందు ఆయన పక్కా వ్యభిచారి, పాపి ఆయన. కానీ ఒకదనాన దేవుని మాటలు విన్నాడు. ఈయన ఒక్కడే బాగు చేస్తాడని విన్నాడు. ఎప్పుడైతే దేవుని మాటలు విన్నాడో అగస్టిన్ ప్రార్థన చేశాడు, ప్రభువా నా పాపాన్ని క్షమించమని ప్రార్థన చేశాడు. అగస్టిన్ మారిపోయాడు. మారిపోయినటువంటి అగస్టిన్ అదే వీధిలో నడుచుకుంటూ పోతుంటే పాపాత్ములైన స్త్రీ చూసి, "ఓ అగస్టిన్, రా రా రా, నేను నీ స్నేహితురాలను కదా" అని పిలుస్తుంటే ఆయన ఒక మాట అన్నాడు, "పాత అగస్టిన్ చనిపోయాడు, కొత్త అగస్టిన్ నీ పాప జీవితాన్ని మార్చగలిగినటువంటి అంధకార సంబంధమైనటువంటి శక్తిలో నుండి, పాపంలోంచి విడిపించగలిగిన ఏకైక రక్షకుడు యేసుక్రీస్తే కేవలం." చూడండి పిల్లల, మరొక మాట చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు మొదటి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం చదవగలరా? ఆయన ఎలాంటి వాడు అంటే, ఆయన గొప్పతనం ఏమిటంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. అమ్మా, బలము ఇవ్వటానికి సరిపోయిన వాడు, బలహీనులను బలవంతులుగా చేయటానికి శక్తి కలిగిన బలము ఆయన ఒక్కడే. అది ఈనాడేం కావాలి మనకి? ఎన్ని తుపాకీలు ఉంటే అంత గొప్పవారం, ఎన్ని అణువిద్య విమానాలు ఉంటే అంత గొప్పవారం, ఎంతమంది సైనికులు ఉంటే అంత గొప్పవారం. ఏం కావాలి మనకి? బలం కావాలి. నా ఇంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడు, నా బంధువులు ఎంతమంది ఉన్నారో చూడు, ఎంతమంది మనోళ్ళు ఉంటే అది. ఈయన ఒక్కడే నీ జీవితానికి బలము ఇవ్వగలిగినటువంటి వాడు. ఏంటండి ఆ బలం? ఆయన దగ్గర ఏంటి బలం? మనులు ఉన్నాయా? మాణిక్యాలు ఉన్నాయా? ఆయన బలములో ఉన్నటువంటి మర్మం ఏమిటి? ఏమిటి ఆయన శక్తి? ఆయన ఏమన్నా తక్షణమే వెంటనే అనేక మందిని ఆయన పంపిస్తాడా? చూడండి, అపోస్తుల కార్యాలు ఆయన బలములో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటో చూద్దాం. 3వ అధ్యాయం. ఈ రాత్రి నీవు బలహీనుడుగా ఉండవలసినటువంటి అవసరం లేనే లేదండి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 6వ వచనం చదివినట్లయితే ఆ భాగంలో మనం, అంతట పేతురు, వెండి బంగారము మా యొద్ద లేవు గాని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమున. కుంటివాడు ఒక ఆయన ఉన్నారండి. ఆయన ఎవరు బాగు చేయలేకపోయారు. లోకములో మతము ఏ మనిషిని బాగు చేయలేదు. అది కార్ల్ మార్క్స్ అనేటువంటి ఒక గొప్ప వేదాంతి అన్నాడు, మతము మత్తుమందు లాంటిది అన్నాడు. ఇతను మతానికి సంబంధించిన దేవాలయం ఎదురు కూర్చొని ఉన్నాడు. ఈయన కుంటివాడు, నన్ను ఎవరు బాగు చేస్తారా అని చూస్తున్నారు. కుంటివాడు, బలహీనుడు. అనేక గ్రంథాలు చెబుతున్నాయి, మనస్సు నుండి మతము పుట్టింది. ఈ ప్రపంచంలో అనేక మనసులు ఉన్నాయి కాబట్టి, విభిన్న మనసులు ఉన్నాయి కాబట్టి విభిన్న మతాలు వచ్చినాయి. ఈయన అనుకున్నాడు, నన్ను ఎవరో ఒకరు బాగు చేస్తారు అని. యూదా మతం బాగు చేసిద్దని, యూదా ఆచారాలు, చట్టాలు, ధర్మశాస్త్రాలు బాగు చేస్తాయని అనేక సంవత్సరాలు కూర్చున్నాడు. కానీ ఆ మతం ఇతను ఏం చేసింది? బలహీనునిగా చేసింది, కుంటివాణిగా చేసింది, చాలా మంది మతం గుడ్డివాణిగా చేసింది. అయితే ఈ రాత్రికాల సమయం అలాంటి స్థితిలో నుంచి విడిపించగలిగినటువంటి ఏకైక బలం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామము, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామం అండి, మరెవరుగా. ఆయన ఎవరు విడిపించలేదు, ఎవరిని విడిపించడం చేత కాలేదు, ఎవరు బాగు చేయలేకపోయారు. ఆయన ఎక్కడ ఉంటాడండి? అడ్రస్ చెప్పరా కొంచెం. ఆయన ఎక్కడుంటాడు? సెల్ ఫోన్ చెప్పరా, నెంబర్ చెప్పరా, నేను వెళ్తాను ఆయన దగ్గర అంటారా? నీ ఉన్న చోటలోనే నీ నోటితో, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా, నేను బలహీనున్నయ్యా, నీ బలం నాకు ఇయ్యి. సొమ్మసిల్లిపోయారండి ఈరోజు. ఎన్ని కుటుంబాలు చూస్తున్నా కానీ, ఎంత ధనమున్నా కానీ, ఎన్ని ఉద్యోగాలున్నా కానీ, ఎన్ని బిల్డింగ్లున్నా కానీ, ఎంతమంది ప్రజలున్నా కానీ, మనిషి ఇంకా మానసికంగా బలహీనుడుగానే ఉన్నాడు. అందుకనే ప్రతి దినము, ప్రతి క్షణము ఏదో ఒక అపాయాన్ని చూస్తూనే ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, ఒకే ఒక బలం మనకు కావాలి.
ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. ఈ శబ్ద యంత్రం ద్వారా మీకు నేను ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నా కానీ, ఎంతటి బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నా కానీ, మీకు ఒకే ఒక మర్మం, మీ నోటితో పలకవలసిన ఏకైక నామం ఏమిటంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీ బలము నాకు కావాలి. ఆ బలము ఒక్కటే అతన్ని దిగ్గున లేపిందండి. నీ జీవితాన్ని లేపేది ఆయన నామము ఒక్కదే, మరేది కాదు. ఇక ఎవరి వల్ల కాలేదండి. చాలా సంవత్సరాలు లోకం ప్రయత్నం చేసింది, కానీ ఎవరి వల్ల కాలేదు. కాబట్టి అంధకార సంబంధమైనటువంటి శక్తి నుంచి విడిపించగలిగిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, రక్షకుడు. ఆయన నీకు బలమివ్వగలిగిన ఏకైక దేవుడు ఆయన ఒక్కడే, ఎవరూ లేరండి. కావాలంటే మీరు ఏ సమయంలోనైనా కానీ, ఎప్పుడైనా కానీ ఒక్కసారి మీ నోటితో నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా నన్ను రక్షించయ్యా అని విశ్వాసంతో ఒక్కసారి కేక వేయండి చాలు. ఒక్కసారి నీవెక్కడున్నా కానీ ఆ బలము నీ యొద్దకు వస్తుంది, నిన్ను లేపుతుందండి. కొన్ని లక్షల మంది ఈనాడు బైబిల్ని వదిలిపెట్టట్లేదు. కారణం ఏంటంటే ఆ బలము వాళ్ళ చేతుల్లో ఉంది. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న గొప్పతనం ఏమిటో మనం చూద్దాము. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము, లేదా యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. 6:11. యేసు ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పరిచర్యలో అనేక మంది ఆకలిని తీర్చాడు. ఆయన సంతృప్తినిచ్చే దేవుడు అండి, తృప్తినిచ్చే దేవుడు, మన యొక్క హృదయ కోరికలను తీర్చే దేవుడు. అది అనేక వేల మంది ఉన్నారు, వారికి అందరికీ ఆకలైంది. వారి దగ్గర ఏమున్నాయి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉంటాయండి. 5 రొట్టెలు కూడా ఏ రొట్టెలో తెలుసా? 5 రొట్టెలు యవల రొట్టెలు. జనరల్గా సహజంగా యవల రొట్టెలు అనేవి పేదవారి ఆహారం ఆ రోజు ఆ దేశంలో. గోధుమ పంట అనేది ధనికులది, వారు పేదవారు. పేదవారు 5,000 మందికి ఆహారం పెట్టగలరా? 3,000 మందికి ఆహారం పెట్టగలరా? 1,000 మందికి ఆహారం పెట్టగలరా? వారిలో ఉన్న గొప్పతనం కాదండి, నీకు తృప్తినిచ్చే దేవుడు, నీ హృదయ కోరికను తీర్చే దేవుడు, నీ హృదయాన్ని సంతృప్తితో నింపే దేవుడు అండి ఆయన. ఎవరూ లేరు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు చేతిలో పట్టుకున్నాడు. ఆయన ఆకాశం వైపు చూశాడు, చిన్న ప్రార్థన చేశాడు, వడ్డించమని చెప్పాడు. అబ్బా, అందరూ తిని ఏందంట? తృప్తి పొందారంటండి. తృప్తి పొందారంట. దేవుని స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో నీ హృదయంలో వెలుతుంది, లోపం ఉంది, బలహీనత ఉంది, దీన్ని ఎవరు సరిచేయలేరనే బాధ ఉంది, దీన్ని ఎవరు తీర్చలేరన్నా, ఇదెవరు సహాయం చేయలేరన్నా, నాకు తెలుసన్నా. నాతో చాలా మంది మాట్లాడారు, నా భార్య మారదన్నా, నా కొడుకు మారడన్నా, వాడు తాగుబోతాడన్నా, వాడు జీతం వస్తే మొత్తం తీసుకొని వెళ్ళిపోతాడన్నా, వాడి సంగతి నీకు తెలియదన్నా, వాడు మారడన్నా అన్నోళ్ళు చాలా మంది ఉన్నారండి. హృదయంలో వేదన, ఇది ఇక తీరగా అనుకునేటువంటి వారు సమాజంలో చాలా మంది ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం, ఒక రాత్రికాల సమయంలో ఒక తండ్రి తన కుమారుని గురించి మాకు ఫోన్ చేసి ఎంతగానో బాధపడుతున్నాడు. రాత్రులు పగలు తాగుతానే ఉన్నాడు. తాగి చివరన నిలబడ్డాడు. దైవజనుడు దేవుని యొక్క వాక్యం చెబుతుంటే అర్థం కాలేదు, చెయ్యి ఎత్తాడంతే. తాగే ముందుకు వచ్చాడు. సన్నీ నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో తెలుసా? నేను తాగే ఉన్నాను. సుగుణ్ రావు గారు ఆయన కోసం ప్రార్థన చేశాడు. 6 నెలల తర్వాత సంపూర్ణంగా మారు మనసు పొందాడు. తండ్రి హృదయంలో ఉన్న కోరిక ఎవరు తీర్చలేరండి. నీ హృదయంలో ఉన్న బాధ ఎవరు తీర్చలేరు. నిన్ను తృప్తిపరచగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే. ఒకరోజు మేము ఒక సమాధి కార్యక్రమం చేస్తున్నాం. సమాధి కార్యక్రమం అయిపోయిన తర్వాత మట్టేస్తాం కదా, ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సమాధిలో సౌండ్స్ వస్తున్నాయి.
ఏంటా సౌండ్స్ అని అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఏంటయ్యా ఏం చేశారు అన్న వాడు బతికున్నంత కాలం వాడికి సిగరెట్ అంటే చాలా ఇష్టం, అందుకే సిగరెట్ పెట్టేశానన్నా అన్నాడు. చచ్చిపోయినా తృప్తి తీరలేదు. కొంతమందికి చుట్టలేశారు, చచ్చిపోయినా తృప్తి తీరలేదు. కొంతమందికి మందు బాటిల్స్ వేశారు, చచ్చిపోయినా తృప్తి తీరలేదు. నీ తృప్తి తీరదు. పాప సంబంధమైనటువంటి దాహముతో నీవు చనిపోతావు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచితే అదేదైనా కానీ పాపం కాదండి, లోక సంబంధమైన జీవితం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయాన్ని ఆయన తృప్తిపరచగలడు. ఎందుకనండి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు వింటే నీ జీవితము నిత్య జీవంగా మార్చబడిద్ది. ఒక దినాన్ని ఈ లోకాన్ని విడిచి మనం సమాధిలోకి వెళ్తాం. మనం అందరం చనిపోవాల్సిందే. మనలో బతికేటువంటి వారు ఎవరు శాశ్వతంగా. పుట్టిన ప్రతి మనిషి గిట్టవలసిందే. కానీ సమాధిలో ఉంటాం. కానీ ఒక దినాన మధ్యాకాశానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు, కడబూర మ్రోగించినప్పుడు, ఆ బూర శబ్దం నా చెవిలో పడినప్పుడు ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడిద్ది. అబ్బా నేను పరలోకం వెళ్తానండి, నా తృప్తి. భూలోకములో ఏమున్నా లేకపోయినా కానీ యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆ ఆనందం, ఆ సంతోషం, తృప్తి ఆయన ఒక్కడే ఇవ్వగలడండి. ఎందుకని చిన్న పిల్లవాని దగ్గర ఉన్నటువంటి చేపలు తీసుకొని, చిన్న పిల్లవాని దగ్గర ఉన్న రొట్టెలు తీసుకొని 5,000 మందికి ఆహారం పెట్టాడే, ఎంత సమృద్ధి కలిగిన వాడు. నా సాక్ష్యం చెబుతాను నేను. మా నాన్న త్రాగుబోతు, మా నాన్న వ్యభిచారి. ఒక్కసారి మా ఇంటికి వస్తే మా నాన్న మరలా 6 నెలల తర్వాత దాకా వచ్చేవాడు కాదు. వచ్చిన తర్వాత ఎంతో ఇంట్లో గొడవ అయ్యేది. మా అమ్మగారు వాళ్ళందరూ కూడా వారు హిందువులు. మా తాతగారు వాళ్ళు నడినెత్తి నుంచి కింద దాకా వాళ్ళు జడలు పెంచుకుంటారు. మొక్కు తీర్చుకోవడానికి ఆ జడలు వెళ్ళి వాళ్ళు ఇచ్చొస్తారు. అలాంటి భయంకరమైన హిందువులు వారు. కానీ ఒక దినాన మమ్మ కడుపులో నేనున్నప్పుడు ఒక పాస్టర్ గారు ప్రార్థన చేసింది, నీ కడుపులో కొడుకున్నాడు, ఆ కొడుకు నీ దేవుని సేవ చేస్తాడని చెప్తే మా అమ్మకు అర్థం కాల. నా కడుపులో కొడుకున్నాడని నీకెట తెలుసు పాస్టర్ గారు? ఒకళ్ళు ఉంటే వాడేపోతాడు, నీకెట తెలుసు? కానీ కొడుకు పుట్టాడు. అదే సమయంలో ఆమె కడుపులో కూడా కొడుకున్నాడు. నాకు నీకు కొడుకే అని ఇద్దరికి ప్రార్థన చేసి చెప్పింది ఆమె. ఆశ్చర్యపోయింది మా అమ్మ. ప్రభువుని నమ్ముకోకముందు మా ఇంటిలో ఒక్కరోజు టమాటా పచ్చడి నూరితే 4 రోజులు తినాలి. కానీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఈ రాత్రికాల సమయంలో నా కొడుకు సమృద్ధిగా తింటున్నాడు, భోంచేస్తున్నాడు. ఎందుకని ఆయన ఒక్కడే నీకు సమృద్ధి ఇవ్వగలిగిన వాడు, మన ఆకలిని తీర్చగలిగిన వాడు ఆయన ఒక్కడేనండి. ఎందుకు శ్రమ పడతావు? ఎందుకు వేదన చెందుతావు? ఎందుకు భయపడతావు? ఈ రాత్రికాల సమయంలో నీ హృదయంలో ఉన్న వేదన అండి. ఈరోజు నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత నేను ఎప్పుడూ కూడా ఆకలి కొరకు ఎదురు చూడలేదు, నా అవసరాల కొరకు ఎదురు చూడలేదు. ఎందుకని నన్ను తృప్తిపరిచేవాడున్నాడు, నన్ను సమాధానపరిచేవాడున్నాడు. నేను నిద్రపోతుండగా ఆయన దీవించేవాడున్నాడు. అమ్మా నీకున్నాడా? ఇలాంటి రక్షకుడున్నాడా? ఇలాంటి బలముందా? ఇలాంటి తృప్తిపరిచేవాడున్నాడా? ఆఖరికి చనిపోయేటప్పుడు కూడా తృప్తి లేకుండా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతావా? ఆయన నీ యొక్క హృదయ వేదనను, ఆకలిని, భారాన్ని, సమస్తాన్ని తీర్చేవాడు. ఎందుకని ఆయన శక్తిమంతుడు. ఆయన తప్ప ఎవరు తీర్చరు. చూడండి ప్రియులారా, ఒక మాట చదువుతాను, గమనించండి, ఆలోచన చేద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. మనకు తెలిసినటువంటి వాక్యం భాగమే అది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. హెబ్రీ పత్రిక 2:18. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆయన తృప్తిపరిచేవాడే కాదండి, ఆయన సహాయం చేసేవాడు కూడా. ఎలాంటి సహాయం చేస్తాడండి ఆయన? ఒక చిన్న పిల్లవాడు ఒక గొట్టంలో ఇరుక్కున్నాడు. గొట్టంలో ఇరుక్కుని ఏడుస్తున్నాడు, బయటికి రాలేకపోతున్నాడు, కేకలేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. వాళ్ళ తల్లి వచ్చింది, అరే రారా రారా అని కేకలేసింది. వాడు ప్రయత్నం చేశాడు కానీ అమ్మ కోసం రాలేకపోయాడు.
ఆ చిన్న గొట్టం దగ్గరికి ఆ ఊరు ప్రెసిడెంట్ గారు వచ్చారు. అయ్యో ఎట్టి దిక్కున్నాడు, చప్పట్లు కొట్టాడు, రా అన్నాడు, కేకలు వేశాడు, చాక్లెట్ ఇస్తా అన్నాడు, రాలేదు బయటికి. ఆ స్కూల్లో ఉన్నటువంటి మాస్టర్ గారు వచ్చాడు. మాస్టర్ గారు వచ్చి, అరే బాబు ఇట్లారా, ఇదిగో చాక్ పీస్, ఇదిగో ఆట వస్తువు ఇదిగో అని ప్రయత్నం చేశాడు, రాలేదండి. ఎవరు కూడా ఆ చిన్న పిల్లవాడిని బయటికి తీసుకొని రాలేకపోయారు. వచ్చాడు, వాడు చిన్న పిల్లవాడే, వాడు కూడా వాడిలాంటి వయసే, వాడు కూడా అలాంటి భాష మాట్లాడతాడు, వాడు కూడా అలాంటి రూపమే కలిగి ఉన్నాడు, వాడు చిన్న పిల్లవాడు. వాడిని చూసి పాక్కుంటా లోపల పోయి ఇద్దరు బయటికి తీసుకుని వచ్చారండి. ఎవరు సహాయం చేసేవారు? ఎవరైతే ఆయనలాగుంటాడో, ఎవరైతే తనలాగుంటారో ఆయనే మనకు సహాయం చేయగలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఆయనకి పరలోకంలో ఉంటే ఆయన మనసు నెమ్మదిగా లేదండి. నా బిడ్డలకు చెమట ఎందుకు పడుతుంది, నా బిడ్డలకు ఆకలి ఎందుకు అవుతుంది, నా బిడ్డలకు ఎందుకు మరణం వస్తుంది, నా బిడ్డలు ఎందుకు శోధించబడుతున్నారు, నా బిడ్డలు ఎందుకు కన్నీరు కాలుస్తున్నారు తెలుసుకోవటానికి ఈ లోకానికి వచ్చాడు. బాబు, ఈ రాత్రికాల సమయంలో ఆ విధంగా నీ కోసం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ లోకంలో చాలా మంది వచ్చారు, పుట్టారు, వెళ్ళిపోయారు. కానీ నీ కోసం, నీవు శోధనలో ఉంటే, కష్టాల్లో ఉంటే నీకు సహాయము చేయటానికి వచ్చిన సహాయకుడు ఆ చిన్న పిల్లవాళ్ళలాగా ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైనా, ఆయన సహాయము చేసేవాడు, ఆయన సహాయకుడు, ఆయన నిత్య సహాయకుడు, ఎప్పుడు కూడా సత్య సహాయకుడు. ఆయన నీకు ఎలాంటి కష్టమైనా కానీ. ఈరోజు అనేక మంది ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న విషయాల్లోనే వారు చనిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరండి. ఒక దినాన ఒక చర్చిలో ఉన్నటువంటి ఒక బాబు తెలియకుండా ఈ ఫోన్లో చాలా డబ్బులు అనవసరంగా లోన్ తీసుకున్నాడు. తీసుకుని అతను అనుకున్నాడు, అతను ఏం పెట్టాడంటే మెసేజ్, కంపెనీ అతను ఏం పెట్టాడంటే, ఈ రాత్రి నీవు డబ్బులు కట్టకపోతే నీ అన్ని నంబర్లకి నీవింత అప్పున్నావని నేను అందరికీ ప్రచారం చేస్తాను. నీ కుటుంబ పరువు పోద్ది, నీ భార్య పరువు పోద్ది, నీ పిల్లల పరువు పోద్ది, నీకు సహాయం చేసేవారు ఎవరు లేరా. అది రాత్రి అతను ఏడుస్తున్నాడు. రేపు ఉదయాన్నే ఒకరికి పంపిస్తాను, ఒక ఫ్రెండ్కి పంపించాడు, ఈ ఫలానా వ్యక్తి ఇంత తప్పు ఉన్నాడని. ఆ ఫ్రెండ్ కూడా సహాయం చేయలేదు. ఫోన్ చేశాడు, ఆ కంపెనీ వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు, నువ్వు ఇంత తప్పు ఉన్నావు కదా. సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరండి. చనిపోవాలనుకున్నాడు కానీ యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్నాను కదా, మోకరించి ప్రార్థన చేద్దామని మోకరించి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో నిద్రపోయాడు. క్షణంగా ఉదయాన్నే ఉలిక్కిపడలేశాడు. లేచిన వెంటనే ఫోన్ తీశాడు, ఓపెన్ చేశాడు, ఏం జరిగిందని. చూడగానే యాప్ ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ చేశాడు, యూట్యూబ్ చూశాడు. ఏం జరిగిందో తెలుసా? ఆ రాత్రికాల సమయంలో హైదరాబాదులో ఆ యాప్కు సంబంధించిన కంపెనీని అక్కడున్నటువంటి పోలీసు వాళ్ళు పట్టుకొని బ్యాన్ చేసేశారు. చనిపోదామనుకున్నటువంటి వ్యక్తికి ఎవరు సహాయం చేశారు? దేవుడేనండి. ఈ రాత్రి నీవెందుకు బాధపడుతున్నావు? ఈయనలాగా సహాయం చేసేవారు ఎవరు లేరు. సహాయం చేయగలిగిన సమర్థుడు కూడా ఎవరు లేరు. ఆయన ఒక్కడే రక్షకుడు, ఆయన ఒక్కడే సహాయం చేసేవాడు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఆఖరిగా ప్రియులారా చూద్దాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఎవరు ఆయన అంటే, ఎలాంటి దేవుడు అంటే, ఎలాంటి రక్షకుడు అంటే, ఆ నిర్మలమైన మనస్సాక్షి కలిగి ప్రియులారా గమనించినట్లయితే ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎవరంటే ప్రతిష్ఠించబడిన పరిపాలకుడు. ఆయనది. ఆయన ఎవరు? ఆయన పాలకుడు, ఆయన పరిపాలించేవాడు. అది యేసుక్రీస్తు ప్రభువారిని అందరూ ఏమంటున్నారండి? రాజు అంటున్నారు కదా, యూదుల రాజు అంటున్నారుగా. రాజు అంటే ఏంటో తెలుసా? రాజు అంటే రాజ్యము కలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రభువారికి రాజ్యం ఎక్కడుంది? ఆయన పశువుల పాకలో పుట్టాడు కదా. ఆయనకి హేరోదులాగా ఏమన్నా గొప్ప రాజభవనం ఉందా? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు రాజు?
ఆయన ఎందుకు పరిపాలకుడు? ఆయన ఏ విధంగా రాజు? నెత్తి మీద కిరీటం ఉందా? రాజు అంటే రాజ్యాన్ని జయించి అభివృద్ధి చేసేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక్కడే. తరువాత ఆయన తన యొక్క సమాధాన సంబంధమైన సువార్తను చెప్పి ఆయన 12 మంది శిష్యులను తయారు చేశాడు. తర్వాత 70 మందిని చేశాడు. తర్వాత ఎంతమంది చేశాడు? ఆయన 140 మందిని చేశాడు. తర్వాత ఎంతమంది చేశాడు? 3000 మందిని చేశాడు. 5000 మంది చేశాడు. ఏం చేశాడు? రాజు ఏం చేస్తాడు? రాజ్యాలను జయిస్తాడు. ఆయన పరిపాలకుడు. ఏ పరిపాలకుడు? నీ హృదయాన్ని పరిపాలించే పరిపాలకుడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే. కానీ ఈరోజు ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నటువంటి వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వాసం ఉంచినటువంటి వారి సంఖ్య ఎక్కువ అండి. యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చాడు? ఈ మధ్య కాలంలో అంటున్నారు కదా. మరి ఇంత తక్కువ కాలంలో వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు అంత గొప్పగా ఏ విధంగా అయ్యాడు అంటే ఆయన మానవ హృదయాలను పరిపాలించేవాడై ఉన్నాడు. ఎందుకని నీ హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు పరిపాలించాలనుకుంటున్నాడు అంటే నీ హృదయంలో యేసు లేకపోతే ఎవరున్నారు? అపవాది ఉన్నాడు, సాతానుడు ఉన్నాడు, దుష్టుడు ఉన్నాడు, చెడు ఉంది, అబద్ధం ఉంది. ఆయన ఎవరు అంటే ఆయన పరిపాలకుడు. అది యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు ప్రపంచం అంతటా కూడా ఏ దేశంలో వెళ్ళినా కానీ ప్రతి చోట క్రిస్మస్ పండుగ ఎందుకు చేస్తున్నారు? ఆయన ఒక్కడే. కానీ ఆయన ప్రపంచానికి రారాజుగా పూజించబడుతున్నాడు. ఆయన పాలకుడు. ఆయన నీ హృదయంలో ఉన్నట్లయితే, ఆయన నీ హృదయంలో పాలకుడు, ఆయన రాజు అని నీవు అంగీకరించినట్లయితే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. ఆయన నిన్ను బాగు చేస్తాడు. మానవ జీవితానికి ముఖ్యమేది? జీవితానికి మూలాధారమేది? అన్నిటికంటే ముఖ్యమేదంటే మానవ హృదయమే. ఈనాడు హృదయం చెడిపోయిందండి. హృదయం పాడైపోయిందండి. హృదయం కంపు కొడుతుందండి. హృదయాన్ని బాగు చేసేవారు ఎవరు లేరండి. ఆయన నీ హృదయంలోనికి వస్తే ఆయన నీ హృదయాన్ని బాగు చేయటం కాదండి, ఆయన నూతన హృదయాన్ని ఇస్తాడు. ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారు నూతన హృదయాన్ని ఇస్తాడు? ఎందుకని? ఏదైనా ఒక కంపెనీ పార్ట్ పోయిందనుకున్నా, ఈ సెల్ ఫోన్ శాంసంగ్ కంపెనీ, ఈ కంపెనీ పార్ట్ ఒకటి పోయింది ఒకసారి. నేను అంటేనే వేరే ఐఫోన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ కంపెనీ పార్ట్ కావాలంటే వాడేమన్నాడు, సార్ ఇది ఐఫోన్ కాదండి శాంసంగ్ అండి, కంపెనీకి వెళ్ళమన్నాడు. శాంసంగ్ కంపెనీకి వెళ్ళాను. వెళ్తే దీని ఒరిజినల్ పార్ట్ దొరికింది. ఎందుకని? దేవుడు మానవ హృదయాన్ని మార్చగలడంటే అసలు నిన్ను మొత్తం నిర్మించింది ఆయనే, నిన్ను మొత్తం బాగు చేసింది ఆయనే, నిన్ను తన చేతులతో తయారు చేసింది ఆయనే. అందుకనే నీ హృదయాన్ని నూతన హృదయంగా మారుస్తాడు. నీ హృదయాన్ని పరిపాలించేటువంటి పరిపాలకుడు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు ఒక దినాన ఆయన బ్రతికున్న సమయంలో, ఇదిగో ఈ లోకాధికారి వస్తున్నాడు, లోకాన్ని పాలించేవాడు అక్కడ ఉన్నాడు. ఎవరతను? అపవాది, శైతానుడు. ఎందుకని లోకం ఇంత చెడుగా ఉంది? కారణం ఏమిటి అంటే లోకమంతా దుష్టుని యందు ఉంది, పాపములో ఉంది. ఆ పాపంలోంచి విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాలకుడుగా వచ్చాడు. ఆయన రాజుగా వచ్చాడు. వచ్చి ఆయన ఒకటే అడుగుతున్నాడు, నీ హృదయాన్ని నాకు ఇస్తావా? నీ హృదయంలో కొంచెం స్థానం ఇస్తావా? నీ హృదయంలో ఉన్నటువంటి చెడుని పారద్రోలి నీ జీవితాన్ని బాగు చేసి నూతన హృదయాన్ని ఇస్తాను. నీ సెల్ ఫోన్ కొత్తదిగా చేసినట్లుగా, మీ టీవీ కొత్తదిగా చేసినట్లుగా, మీ గృహాన్ని మార్చివేసినట్లుగా, అన్నిటికంటే శ్రేష్టంగా దేవుడు నీ హృదయాన్ని మార్చివేయాలనుకుంటున్నాడు. మార్చివేయగలిగిన దేవుడు ఒకే ఆయన ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. నీవు మారాలి అంటే నీ హృదయము మారాలి. నువ్వు మారవలసింది మతం కాదు, నీవు మారవలసింది డ్రెస్సు కాదు, నీవు మారవలసింది పేరు కాదు, నీవు మారవలసింది అనేక మతాలు కాదు, మార్గాలు కాదు. నీవు మారవలసింది నీ హృదయం. ఈ రాత్రికాల సమయంలో నీ హృదయాన్ని మార్చే ఏకైక పరిపాలకుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే. మరెవరు కూడా ఆయన మార్చలేరు.